అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆ దేశ ప్రజలు ఆందోళన బాటపట్టారు. వాషింగ్టన్, షికాగో సహా పలు నగరాల్లో హ్యాండ్స్ ఆఫ్ ర్యాలీలు చేశారు. అట్లాంటా, బోస్టన్లోనూ నిరసనలు కొనసాగాయి. ట్రంప్ పరిపాలన నిర్ణయాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్తో అమెరికాలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధం భయాలు పెరుగుతున్నాయి. దిగుమతి సుంకాల విధింపు, ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపును వ్యతిరేకిస్తూ అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికాయి. అధ్యక్షుడు ట్రంప్ డోజ్ అధిపతి మస్క్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా నగరాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో, ముఖ్యంగా యూరోప్ దేశాల్లోని నగరాల్లోనూ ప్రవాస అమెరికన్లు ఆందోళన చేశారు. ట్రంప్ నిర్ణయాలతో తమ దేశానికి, ఉద్యోగులకు, పౌరులకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. లండన్, ప్యారిస్, బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్ నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు జరిగాయి. ట్రంప్ పాలనను వ్యతిరేకించిన వారిలో యువతీ యువకులే కాదు, పెద్దలు, పిల్లలు కూడా ఉన్నారు. అమెరికా సహా పలు దేశాల్లోని 1000 నగరాల్లో ఈ నిరసనలు జరిగాయి. 2,50,000 మంది ర్యాలీల్లో పాల్గొన్నారు. కార్మికులు, ఉద్యోగులు, మానవ హక్కుల నేతలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక చేసిన అతిపెద్ద నిరసన ప్రదర్శనలు ఇవే. ఇంకా 3 నెలల పాలన కూడా పూర్తి కాలేదు. ఇంకా ఇంతలోనే ఈ స్థాయి వ్యతిరేకత రావడం ట్రంప్ పాలన పట్ల అమెరికన్ల నిరాశను సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.